షాజహాన్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి మంత్రి లోకేష్ గారు అసలు రెడ్ బుక్ ఏంటి, తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. రెడ్ బుక్ అనే అంశాన్ని ఇప్పటి వరకు కూడా అంత సీరియస్ గా అయితే ఓపెన్ చేయలేదు. సరే వంశీ పేరు ముందుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సరే వంశీని అయితే అందులో కాదు వేరే రకంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొడాలి నాని వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఆ లిస్ట్ లో ఉన్నారని చెప్పి జరిగిన ప్రచారం. కానీ అరెస్టులు మాత్రం పెద్దగా జరగలేదు. జోగి రమేష్, వంశీ వీళ్ళిద్దరు అయింది. ఇప్పుడు ఆయన అమెరికా వేదికగా మాట్లాడుతున్న మాటలు, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించిన వాళ్ళని నేను ఊరుకుంటానా, అలాగే ఏ తల్లిని అవమానించినా నేను ఊరుకోను అని చెప్పి ఒక చిన్న దానికి ఇంకో మెలికి పెట్టి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి బయట వినండి సార్, ఒక క్లారిటీ వస్తుంది మిగతా ప్యానలిస్టులందరికీ కూడా ప్లీజ్. నేను గతంలోనే చెప్పా ఎర్ర బుక్ దాని పని చేసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను గతంలోనే చెప్పా ఎర్ర బుక్ రైట్. షాజహాన్ గారు ఇది సార్ ఏంటి అక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నారు? వార్నింగ్ లేదు సార్, ఇది చాలా మ్యాగ్నానిమస్ గా లోకేష్ గారు చాలా పద్ధతిగా రాజ్యాంగాన్ని విలువలు పెడుతూ ఏదైతే అరాచకాలు గత 5 సంవత్సరాల్లో జరిగాయో దానికి మనసులో పెట్టుకొని నా ఒక్కరికే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను నాకు జరిగినట్లే భావిస్తానని చెప్పి క్లియర్ కట్ గా ఒక మాట చెప్పిన పద్ధతి. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మా తల్లికి వేరే ఏ ఒక్కరి తల్లికి మాట్లాడినా కూడా నేను అదే విధంగా రియాక్ట్ అవుతాను అని చెప్పి క్లియర్ కట్ గా మాట్లాడారు. అదే విధంగా రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారు అది ఎందుకంటే మనం ఒకసారి అరెస్టులు తరచుగా చేసి ప్రజలకు 6 కోట్ల ఆంధ్రులకు భయభ్రాంతులు చేసి పరిపాలన చేయకూడదు. పరిపాలన ఎలా ఉండాలంటే సిస్టమ్ తనంతకు తను పనిచేయాలి. ఎక్కడ కూడా కానీ అరాచకమైన రాజకీయం కానీ అరాచకమైన గవర్నెన్స్ కానీ చేయకూడదు. ఈరోజు 6 కోట్ల ఆంధ్రులు ఈరోజు ఉన్న ప్రభుత్వానికి ఓన్ చేసుకునేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం దివాలా తీసేసింది. ఎప్పటికి ప్రభుత్వం వచ్చే నాటికి జీతాలు ఇచ్చేదానికి, నెలకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు. అటువంటి రాష్ట్రానికి గాడిలో పెట్టి గుడ్ గవర్నెన్స్ లో తీసుకొని వచ్చి సూపర్ 6 సూపర్ హిట్ చేసి అన్ని విధాలుగా ప్రభుత్వం ఒక మంచి పరిపాలన చేస్తున్న ఈ రోజు భారతదేశంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వం మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు పెన్షన్ తీసుకోండి, సూపర్ 6 సార్ మీకు 164 సీట్లు ఇచ్చారు. మీరు మంచి పాలన చేయాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. సరే మంచిగా చేస్తున్నారని మీరు చెప్తున్నారు, అంతా బానే ఉంది. మరి రెడ్ బుక్ ఇది ఏంటి అసలు? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఎవరి పేరు ఉన్నాయండి మీకన్నా తెలుసు? 5 సంవత్సరాలు ఏ అరాచకాలు చేశారో అవి అని రెడ్ బుక్ లో నోట్ చేసి ఫేస్ వైజ్ 1 by 1 అవుతుంది. ఎవరికి వదిలే చూడండి, మదన్పల్లిలోని ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్స్ కాల్చారు. అవును, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉన్నాయి. ఏ ఒక్కరికి వదలలేదు, ఏ యాంగిల్లో ఎవరికి వదలలేదు. అన్ని చాలా మ్యాగ్నానిమస్ గా, చాలా పద్ధతిగా, చాలా సిస్టమైజ్ గా విత్ ఇన్ ద ఐపీసీ సిఆర్పిసి రూల్స్ ప్రకారం దానికి కరెక్ట్ గా పద్ధతిగా పని జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రం చెప్తారు. సరే మీరు పాయింట్ రేస్ చేశారు కాబట్టి మదనపల్లి ఫైల్స్ అసలు దోషులు ఎవరండి? మాధవ్ రెడ్డి గారు, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బినామీ,
ఇంకా ఈ రోజు నిన్న కూడా కొన్ని ఆయన ఇంటికి సిఐడిలు చేస్తున్నారు. ఇంకా పైన క్లియర్ కట్ గా మొత్తం ఆరా తీశారు. ఇవన్నీ ఏ కోణంలో కూడా వదిలేది ఉండదు. ఎందుకంటే ఏదో మన దగ్గర పోలీస్ ఉంది అని చెప్పి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో 307 సెక్షన్ ఏదైతే ఉన్నిందో అటెంప్ట్ మర్డర్, అది వాళ్ళు టిష్యూ పేపర్ లాగా వాడి దొరికినట్లు రిమాండ్ చేసిన చరిత్ర వైసీపీ. ఈరోజు ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ ఏదో మిస్సెస్ కానికుండా చేస్తున్నారు, చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా అంటే ఫేస్ మేనర్లు ఎక్కడ ఏవైతే మొత్తం సాక్ష్యాధారాలతో సహా తీసుకొని మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఎస్ పెద్దిరెడ్డి గారి పాత్ర ఉందా? 100% ఉంది అండి. దేనికి ఏంటంటే ఆయన పాత్ర ఉండడానికి కారణం ఏంటి? అందులో ఏమున్నాయి ఆ ఫైల్స్? ఎందుకు లేదు, వాళ్ళ కుటుంబీకుల పేరుతో ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అందులో నేను నా కుటుంబ